హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కురానేస్తం ఛానల్. ఈ వీడియోలో నేను TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం విశేషాలను అలాగే అందులో ఏమున్నాయి అనేవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఈ మ్యూజియం ఎక్కడంటే వైజాగ్ బీచ్ రోడ్ INS కుర్సురా సబ్మెరైన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది. ఈ మ్యూజియం ఎవ్రీడే 2 PM to 8:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే సండే అయితే అడిషనల్గా మార్నింగ్ 10 AM నుంచి 12:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే టికెట్ ప్రైస్ అడల్ట్స్కి 70 రూపీస్ పర్ హెడ్, చిల్డ్రన్కి అయితే 40 రూపీస్ పర్ హెడ్. ఈ మ్యూజియంకి TU-142 నేమ్ ఎలా వచ్చింది అంటే టుపులో TU-142 మన ఇండియన్ నేవీలో 29 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి వైజాగ్లో ప్రిజర్వ్ చేశారు. అంటే పబ్లిక్ అందరికీ ఓపెన్గా వచ్చి చూడడానికి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ తన సర్వీస్లో భాగంగా 30,000 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ని కంప్లీట్ చేసుకుంది. అది దీని స్పెషాలిటీ. ఈ మ్యూజియంలో ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్, ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఆపరేట్ చేస్తారు, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, పార్ట్స్ ఏముంటాయి, పైలట్స్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, వార్ టైంలో ఎలా ఎస్కేప్ అవుతారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది పైలట్ స్టేషన్. ఇక్కడ పైలట్ కూర్చొని ఫ్లైట్ని ఆపరేట్ చేస్తారు. ఒక పైలట్ కాదు, మోర్ దెన్ 1 పైలట్స్ ఫ్లైట్ ఆపరేట్ చేస్తారు. సో ఎవరి డెడికేటెడ్ సీట్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ పిక్చర్లో వార్ టైంలో కానీ ఏదైనా డేంజర్ ప్రెడిక్ట్ చేసినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. అలాగే పక్కన వాల్ పైన ఉన్న బోర్డులో కూడా దీని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతిదీ మనం చదివి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పిక్చర్లో ఇండియన్ నేవీ యూనిఫామ్స్ గ్రేడ్ వైజ్ ఎలా చేంజ్ అవుతాయి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇది పైలట్ డ్రెస్ కోడ్. ఈ విధంగా పైలట్ డ్రెస్అప్ అవుతారు. ఇండియన్ నేవీలో డ్రెస్సింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. డ్రెస్ కోడ్ని బట్టి వాళ్ళ గ్రేడ్ అలాగే డిపార్ట్మెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేది ఫ్లైట్ ఇంజనీర్ డ్రెస్ కోడ్. ఈ రకంగా ఉంటుంది. రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చదవచ్చు. లేడీ పైలట్ డ్రెస్ కోడ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తున్నది ఫ్లైట్ అబ్జర్వర్ డ్రెస్ కోడ్. చాలా బాగుంది కదా. ఇది ఫ్లైట్ సిగ్నలర్ డ్రెస్ కోడ్. నెక్స్ట్ ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ డ్రెస్ కోడ్. అన్నిటి గురించి డీటెయిల్స్ మనకి క్లియర్గా ఇక్కడ డిస్ప్లే అయి ఉంటాయి. మనం చదివి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం మోస్ట్ ఇంపార్టెంట్ డివిజన్లోకి, అదే ఎక్విప్మెంట్ జోన్. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ పార్ట్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ప్రతి పార్ట్, దాని యూజ్, దాని ఆపరేషన్ ఏంటి అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ మ్యూజియంని విజిట్ చేయాలి అన్నది నా సజెషన్. అలాగే డిఫెన్స్ ఏరియా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ మ్యూజియంని ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎయిర్ క్రాఫ్ట్లో ప్రొపెల్లర్ హబ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఇంజిన్ దీన్ని యూజ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ని ముందుకి పుష్ చేయగలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఎయిర్ క్రాఫ్ట్లో మోస్ట్ క్రూషియల్ పార్ట్ అయిన ఇంజిన్. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూడబోయేది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, అదే పారాచూట్. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్లో ఇది కంపల్సరీ. ఎందుకంటే వార్ టైంలో ఎయిర్ క్రాఫ్ట్కి ఏదైనా డ్యామేజ్ జరిగినా పైలట్స్ తమను తాము కాపాడుకోవడానికి ఈ పారాచూట్ యూజ్ చేసి కిందకి దూకుతారు, ఒక సేఫ్ ల్యాండింగ్ చూసుకొని. అలాగే లైఫ్ రాఫ్ట్ హెల్ప్తో సేఫ్గా డెస్టినేషన్కి రీచ్ అవుతారు. ఎయిర్ క్రాఫ్ట్లో మరొక ఇంపార్టెంట్ పార్ట్ వాటి టైర్స్. చూస్తున్నారు కదా టైర్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తున్నది సర్వైవల్ కిట్. ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతున్నప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా లేదంటే ఏదైనా ఇంజూరీ అయినా సరే పైలట్స్ వాళ్ళని రక్షించుకోవడానికి అలాగే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇన్ కేస్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి వాళ్ళు ఒక సేఫ్ ల్యాండింగ్ తీసుకోవాలి రిమోట్ ఏరియాలో అనుకున్నప్పుడు ఈ కిట్ అనేది చాలా చాలా యూస్ఫుల్. ఇక్కడ మనం చూస్తున్నది ఒక బాంబ్, ఎయిర్ బాంబ్ అంటారు. వార్ టైంలో ఈ బాంబ్స్ యూజ్ చేసి ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎక్స్ప్లోడ్ చేస్తారు. ఇక్కడ మనం హోలోగ్రఫీ జోన్లో ఉన్నాము. ఎయిర్ క్రాఫ్ట్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా 3D ఇమేజ్ ఫామ్లో చూడొచ్చు.
ఎయిర్ క్రాఫ్ట్ స్పెసిఫికేషన్స్, హైట్, వెయిట్ అన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం పిక్చర్లో చూస్తున్న నేవీ ఆఫీసర్స్ తమ సర్వీస్లో హైయెస్ట్ గ్రేడ్స్ అలాగే ర్యాంక్స్తో గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ ఆనర్స్ని అలాగే అవార్డ్స్ని ఫెలిసిటేట్ చేశారు. ఈ ఫోటోలో మనం చూస్తున్నది ఇండియన్ స్విస్ డిజైనర్ సావిత్రి కానోల్కర్. ఈవిడ పరమవీర్ చక్ర మెడల్ని డిజైన్ చేశారు. నేవీ ఆఫీసర్ సర్వీసెస్ని రికగ్నైజ్ చేస్తూ ఇంకా చాలా సేవా మెడల్స్ని ఆనర్ చేస్తారు. విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం వచ్చాము ఫోటో గ్యాలరీ ఏరియాలోకి. ఇక్కడ డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫొటోస్ మనం చూడొచ్చు. అలాగే ఈ మ్యూజియం ఇనాగరేషన్ టైంలో తీసిన పిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఈ మ్యూజియంని అప్పటి ప్రెసిడెంట్ అయిన శ్రీ రామ్నాథ్ కోవింద్ 2017లో ఇనాగరేట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్తున్నాము లైవ్గా టుప్లో 142 ఎయిర్ క్రాఫ్ట్ని చూడడానికి. ఎయిర్ క్రాఫ్ట్ ఎంట్రన్స్ రీచ్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్ త్రూ మనం వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్లో నడుచుకుంటూ వెళ్తే మనం ఎయిర్ క్రాఫ్ట్ ఎంట్రన్స్ రీచ్ అవుతాము. నేను లైవ్లో ఎయిర్ క్రాఫ్ట్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను ఆ మూమెంట్. ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ లోపల అన్ని డివిజన్స్ చూస్తున్నారు కదా ఎంత కాంప్లికేటెడ్గా ఉందో లోపలంతా డిజైన్. నాకైతే ఏమి అర్థం కాలేదు. బట్ అంతకుముందు పిక్చర్స్ అన్నీ చూసిన తర్వాత కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. డిఫెన్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అలాగే మిలిటరీ అందరికీ కూడా ఒక బిగ్ సెల్యూట్. వాళ్ళు కనుక లేకపోతే మనం ఈరోజు ఇంత పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయలేము. వీకెండ్స్, హాలిడేస్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కిడ్స్ని ఇలాంటి మ్యూజియంకి తీసుకొస్తే వాళ్ళలో ప్యాట్రియాటిజం అనేది ఇంక్రీజ్ అయ్యి రెస్పాన్సిబుల్ సిటిజన్గా చేంజ్ అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్నది పైలట్ స్టేషన్. ఇక్కడ పైలట్స్ తమ డెసిగ్నేటెడ్ సీట్స్లో కూర్చొని ఎయిర్ క్రాఫ్ట్ని ఆపరేట్ చేస్తారు. పైలట్ జాబ్ అనేది చాలా క్రూషియల్. దీనికి హై లెవెల్ ట్రైనింగ్ చాలా అవసరం. ఎంతో రిస్క్తో కూడుకున్న జాబ్ ఇది. ఎయిర్ క్రాఫ్ట్ ఇన్సైడ్ టూర్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చేసాము. ఇలా స్టేట్స్ దిగి రాగానే ఎయిర్ క్రాఫ్ట్ టైర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఎయిర్ క్రాఫ్ట్ ఎక్స్టీరియర్ వ్యూ. ఈ మ్యూజియం విజిట్ చేయడం వల్ల నాకు ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అలాగే ఎన్నో డౌట్స్కి ఆన్సర్ కూడా దొరికింది. కోఇన్సిడెంటల్గా పైకి చూడగానే మాకు ఒక ఫ్లైట్ కనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మ్యూజియం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక గేమ్ జోన్ ఉంటుంది ఎగ్జిట్ పాయింట్ దగ్గర. ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి. వీటికి సపరేట్గా పేమెంట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి మేము మ్యూజియం బయటకు వచ్చేసాము. ఫైనలీ TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ట్రిప్ మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మీరు కనుక వైజాగ్ని విజిట్ చేస్తున్నట్టయితే టూర్ ప్లాన్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కమెంట్స్ని షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.